ఎనాలిసిస్. జనసేనకి ఒక గుడ్ న్యూస్ అంటే జనసేన నాయకులు టికెట్లు ఆశించే వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వైరల్ అవుతున్న అంశం ఇది. జనసేనకి ఈసారి భారీగా సీట్లు పెరగబోతున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే నేను ప్రత్యేకంగా మీటింగ్ అయ్యారు, భేటీ ఏర్పరిచారు ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, వాళ్ళందరితోటి కూడా ఆయన మాట్లాడుతా ఇక మనం బలం పెరగనుంది, దాన్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత మీది, మీరు చేసే తప్పులకి నేను మాటలు పడాల్సి వస్తుంది, మీరు చేసే తప్పులకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అంటే డైరెక్ట్గా అలా అనకపోయినా సేమ్ ఇవే మాటలు ఆయన మాటల్లోని అర్థమైతే ఖచ్చితంగా అదే. చూస్తున్నాం అరవ శ్రీధరనో లేకపోతే ఇంకొకరనో వస్తున్న అవినీతి ఆరోపణలను, జనసేన కూడా దీనికి ఏమీ అతీతం కాదు అన్నట్లుగానే వార్తలు వస్తున్న నేపథ్యం కదా. ప్రజలు నమ్మి ఈరోజు 21కి 21 ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా మిగతా పార్టీల కంటే జనసేన విభిన్నంగా ఉంటుంది. ఎన్నాళ్ళు బట్టే కష్టపడుతున్నాడు ఆయన, ఓ 10 ఏళ్ళ నుంచి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఏదో చేయాలన్న తపన ఉందేమో పవన్ కళ్యాణ్ గారికి, అందుకనే పదే అంటున్నాడు. చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేరుస్తారు. చాలా హోప్స్ పెట్టుకున్నారండి పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద చాలా హోప్స్ ఉన్నాయి మొన్న ఎన్నికల్లో. అందుకనే 100% సక్సెస్ రేట్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక సీట్లతో కనీవినీ ఎరగని రీతిలో కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మెజారిటీలు, అద్భుతమైన సీట్లు ఇచ్చారు. 164 సీట్లు అంటే కలలో కూడా ఎవరు ఊహించలేరు. గతంలో వైఎస్ఆర్సీపీ 151కి వస్తేనే అసలు షాక్. అది ఏంటి 151 సీట్లు ఎలా వస్తాయి? ఎందుకంటే బలమైన పార్టీలు ఉన్నప్పుడు, ఏదో వీక్ పార్టీ ఉన్నదనుకోండి, ఇప్పుడు ఇండియన్ క్రిమినల్ చాలా అద్భుతంగా ఉండి ఏదో యుఎస్ఓ లేకపోతే ఇంకోటి ఏదైనా కొత్తగా వచ్చిన వాళ్ళు పిల్లకోణలు ఏమో అంటారు చూసారు, అలాంటి వాళ్ళు వచ్చినాడు అనుకోండి, అది చాలా ఈజీగా అయిపోద్ది, అది పెద్ద కష్టం అనిపించదు. చాలా రన్ రేట్తో కొట్టేస్తారు, చాలా డిఫరెన్స్తో కొట్టేస్తారు. కానీ రెండు సమవిద్యలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. అలాంటి టైంలో అక్కడ 151 వచ్చి ఇప్పుడు వీళ్ళకి 164 వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. మరి దీన్ని నిలబెట్టుకుంటున్నారు అంటే నిలబెట్టుకుంటున్నారా, నిలబెట్టుకోవటం లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. సరే, మనం చేసే పనులన్నీ ఇప్పుడు మనకు మంచిగానే ఉంటుంది, అది ఏ మనిషికైనా సరే. ఇప్పుడు ఎవరేం చేసినా సరే మీ మనస్సాక్షి మీరు ఆలోచించుకుంటే మీరు ఏం చేసినా రైట్ కిందే అనిపిస్తుంది. ఎందుకంటే అది తప్పని తెలిస్తే మీరు చెయ్యరు కదా. తప్పని చెప్పదు, మన మనసు తప్పని చెప్పదు, మన బ్రెయిన్ తప్పని చెప్పదు, మన ఆలోచన తప్పని చెప్పదు. మనం వేసే అడుగు రైట్ అనే అనుకుంటుంది. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత, అడుగు పడిన తర్వాత తప్పు ఒప్పు అన్నది తర్వాత తెలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. నువ్వు రైట్ వేలో వెళ్తున్నావా, రాంగ్ వేలో వెళ్తున్నావా. నువ్వు సక్సెస్ అయ్యావనుకో అది రైట్ వే, ఏదైనా తేడా కొట్టిందనుకో రాంగ్ వే, సింపుల్గా తెలిసిపోద్ది. సో కాలం నిర్ణయిస్తాయి ఇలాంటివన్నీ. సో ఈ టైంలో జనసేనలో మొన్నటి వరకు చాలా నిరాశలు, నిస్పృహలు ఉన్నాయండి. 21, 50 అన్నారు, 60 అన్నారు, 2.5 years పవర్ షేర్ ఇవ్వాలన్నారు, చాలా డిమాండ్లు వచ్చినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి వాస్తవాలు గుర్తిరిగాడు ఆయన. వాస్తవాలు గుర్తిరిగాడు కాబట్టే నా వ్యూహం నాకు వదిలేయండి, మనం ఏంటో 2019లోనే తెలిసి ఆయన అనుకుంటాడు కదా. ఖచ్చితంగా 2019లో ఆయనే ఓడిపోయాడండి. 2024లోనో లేకపోతే 2029లోనో నాకు ఇన్ని సీట్లు కావాలి, ఈ షేర్లు కావాలి, ఇంత మొత్తం వచ్చిన పర్సంటేజ్ ఎంత. ముందు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలి, టీం వర్క్ చేసుకోవాలి. టీం బలంగా ఉంటేనే కదా మనం ఏం చేసినా సరేని. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే ఏమున్నది, ఆ లైట్ మ్యాన్ ఉండాలి, అక్కడ కెమెరామ్యాన్ ఉండాలి, ఈ వీడియోని ఎడిట్ చేసే వాళ్ళు ఉండాలి, ఇదిగో ఇక్కడ మాట్లాడడానికి ఒక మైక్ ఉండాలి. ఇన్ని ఉంటేనే కదా అది ఒక వీడియో కింద రూపాంతరం చెందుతుంది. ఇదేమీ లేకుండా నా పాట ఏదో నేను పాడుకుంటాను అంటే ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు. ఇది కూడా అంతే. ఒక పార్టీ అంటే టీం వర్క్ ఉండాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా, కార్యకర్త దగ్గర నుంచి ఉండాలి, బూత్ లెవెల్ నుంచి ఉండాలి. ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి గ్రామంలోనే మనకంటూ మనుషులు ఉండాలి, మనకంటూ మంది మార్బలం ఉండాలి, మనకంటూ బలంగా ఉండాలి, మనకంటూ బలమైన నాయకుడు ఉండాలి. ఇవన్నీ క్రోడీకరించుకుంటేనే ఒక పెద్ద పార్టీగా ఆవిష్కృతం అవుతుంది. గెలిపోవటం అన్నది ఓకే. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా చాలా బలంగా ఉన్నాయి గ్రౌండ్లో అవి. ఎందుకంటే అంత బలంగా పునాదులు నిర్మించుకున్నారు వాళ్ళు. అందుకనే నువ్వా నేనా అన్నట్లుగా వాళ్ళకు ఉండే పరిస్థితి. ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. కానీ జనసేన అలా వెళ్ళాలి అంటే, బలమైన వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఇంకా బలంగా తయారవ్వాలి. వాళ్ళలాగా తయారవ్వాలంటే వాళ్ళకి చాలా కాలం పట్టింది, ఈ రోజు రాలేదు. జనసేన ఇప్పుడే పురుడు పోసుకుందండి. వాస్తవంగా డైరెక్ట్గా చెప్పాలంటే, సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో పెడితే, ఇప్పుడే పురుడు పోసుకున్న జనసేన మొదటిసారి వాళ్ళు గెలుపు రుచి చూశారు. ఇంకెక్కడి నుంచి పిల్లలు పుట్టాలి,
వాళ్ళు నడాలి, తర్వాత పరిగెట్టాలి, తర్వాత స్కూల్కి వెళ్ళాలి, తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఇంత టైం ఉంది. సో ఆల్రెడీ 10 సంవత్సరాలు అయ్యింది కాబట్టి పర్లేదు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది వాళ్ళది. కానీ దాన్ని ఏ రకంగా నిలబెట్టుకుంటారా అన్నది చూడాలి. సక్సెస్ అయితే దొరికింది, సక్సెస్ నిలబెట్టుకోవడం అన్నది ఇంకా కష్టమైన పని. ఓటమని అనుకోండి, ఆ కసి ఉంటుంది, ఓడే ఈసారి తాడో పేడో తేల్చాలరా, అంత చూడాలరా, అది ఇది అన్న కసి పెరుగుతుంటుంది. సో సక్సెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాస్తవాలు చాలా తక్కువగా మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. నేను ముందు చెప్పినట్లుగా మనం చేసి అన్ని మంచి అనిపిస్తుంటుంది, కానీ అది ప్రజలకు అనిపించాలి. ఇప్పుడు ఎందుకు వీళ్ళకి 70 నుంచి 100 సీట్లు అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందట, 10 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని. ఏంటి 10 ఎంపీ సీట్లు అంటే 70-80 అంటే నియోజకవర్గ పునర్విభజనల నేపథ్యంలో భారీగా సీట్లు పెరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడున్న సీట్లకి 175 నుంచి 269 సీట్లకు పెరిగే అవకాశం ఉందండి. అంటే ఆల్మోస్ట్ అదొక 70 అనుకోండి, ఇదొకటి అంటే 100 సీట్లు ఇంచుమించుగా ఒక 80 నుంచి 90 సీట్లు పెరిగే అవకాశం ఉంది. సో మరి 21 నుంచి వీళ్ళకి 70కి వెళ్ళి, అంటే ఈజీగా జనసేనకి ఈసారి ఇంకొక 40-50 సీట్లు పెరుగుతాయి. 40-50 సీట్లు పెరిగారు అంటే మరి 40-50 సీట్లలో బలమైన అభ్యర్థులు ఉండాలి కదా. సరే, ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశంతో అవసరం లేదు. వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టి గెలిచే వాళ్ళు ఉండాలి. ఎక్కడ 40-50 స్థానాల్లో ఇప్పుడున్న 21 స్థానాలని నిలబెట్టుకోగలగాలి. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఇదందరూ కూడా గుర్తెరగవలసిన అంశం. గతం చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత లేకుండా ఎన్నికల్లో మళ్ళీ గెలగలగాలి. 22 సీట్లు. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన సీట్లు కూడా అన్ని గెలాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చిన సీట్లలో అభ్యర్థులు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి జనసేనలో అంత పవర్ఫుల్ అభ్యర్థులు ఉన్నారా? 40-50 మంది ఉన్నారా? మరి ఇందులో 21లో ఎంతమంది నిలబడతారు? ఎంతమంది మళ్ళీ గెలుస్తారు? సరే పోనీ ఈ 21 పోనీ వాళ్ళకే యాజిటీకి ఇచ్చారు అనుకుందాం. కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? జనసేనలో ఇప్పుడున్న లీడర్లు ఎవరు? సీనియర్ లీడర్లు, ఆర్థిక బలం, అంగబలం, అర్ధబలం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరో ఒకరు వస్తారో ఎవరికొరికి ఇచ్చేస్తారో అది కాదు కదా. పార్టీని ముందు మన ఇంటిని ముందు సగ్గదిద్దుకోవాలి. దీన్ని బలంగా తయారు చేసుకోగలగాలి. ఒక పవర్ఫుల్గా అడుగులు వేయగలగాలి. అప్పుడు ధీటుగా ఉంటుంది. సరే 15 సంవత్సరాల పొత్తులో ఉంటారు, ఇది కాదు. ఏ పార్టీ కన్నా ఆ పార్టీ సొంతంగా కూడా దాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్లే విధంగానే ఆలోచన చేయాలి. పొత్తు అనేది సెకండరీ. ఫస్ట్ మన పార్టీ మనం బలం చేసుకోవాలి. అది ఎవరైనా సరే. తెలుగుదేశం పార్టీ పొత్తున్నది కదా అని వీక్ చేయరాళ్ళు. బలంగా సభ్యత్వాలు అవుతుంటాయి, ప్రోగ్రాంలు చేస్తుంటారు, యాక్టివిటీస్ చేస్తుంటారు, చాలా 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 స్పీడ్గా వెళ్తుంటారు. వైఎస్ఆర్సీపీ మనకి ఇది ఉంది కదా అని అనుకోరు, ఇంకా దాన్ని పెంచుకోవాలని చూస్తారు. ఏ పార్టీ అన్నా అదే చెయ్యాలి. పొత్తులన్నది తర్వాత అంశం. అది ఉంటాయో లేకపోతే అన్నీ కూడా రాజకీయ చర్చలు, అందులోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఉన్న దానికి జనసేన భవిష్యత్తుకి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగులు వేస్తారు? నిన్న మీటింగ్లో ఆయన కొండబద్దలు కొట్టినట్టు చెప్పిన అంశాలన్నీ కూడా వాళ్ళకందరికీ కూడా చురకల్లానే ఉన్నాయి. చిన్న వార్నింగ్లో కూడా ఇచ్చారు. ఆయన చెప్పకనే చెప్తాడు కదా ఆయన స్టైల్లోని. ఆ తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి, మీ వల్ల పార్టీకి నష్టం వచ్చినా ఇబ్బంది అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది. మన సభ్యత్వ నమోదులు చేయించమన్న నియోజకవర్గాల్లో చాలా మంది ఏమీ చేయించలేదు, గతంలో కష్టపడ్డారు. అధికారం వచ్చింది కదా అని చెప్పి మనం రిలాక్స్ అయ్యాము అంటే ప్రజలు మనల్ని గమనిస్తుంటారు, మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేస్తారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నా, నేనైతే సిద్ధంగా లేను, అవసరమైతే మారుస్తాను అని చెప్పి డైరెక్ట్గా ముఖం మీదే ఆయన కొండ బద్దలు కొట్టినట్టుగా ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో ఈ నేపథ్యంలో మరి జనసేన ఏ రకంగా వెళ్తుంది? 70 నుంచి 100 సీట్లు వాళ్ళకి వస్తే మరంత బలమైన వ్యక్తులు ఉన్నారా? ఆశావహులు చాలా మంది ఉంటారు మాకు ఎమ్మెల్యేలు గారు. ఎందుకు ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే మహిళలకు ఎక్కువ అవకాశం వస్తుంది. అది టీడీపీ అవనండి, వైసీపీ అవనండి, జనసేన అవనండి. మరి వీర మహిళలు కూడా మరి ఎమ్మెల్యే స్థాయికి వెళ్తారా? అంత స్థాయి ఆర్థికంగా నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందులో ఎంతమంది బయటకు వస్తారు? చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్న పరిణామాలు. ఏదైనా సరే జనసేన సీట్లు పెరుగుతాయంటే జనసేనకి, వీర మహిళకి, పవన్ కళ్యాణ్ గారి ఫుల్ జోషు. 21 సక్సెస్ చూశారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటే బాగుందని ఆశావహులకి అందరికీ కూడా ఈసారి అవకాశం ఉంటుంది. అవకాశం